హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీతారాముల కళ్యాణం రోజు ఊహించని సంఘటన. ప్రణతి ప్రేమించిన ప్రశాంత్ గాయాలతో గుడిలోకి రావడంతో బయటపడ్డ పల్లవి నిజస్వరూపం. పల్లవి చెంప పగలగొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోమన్న పార్వతి. మరి ఇదంతా ఎలా జరగబోతుంది, అసలు ఏం నిజం బయటపడింది, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. పల్లవికి అయితే ఫోన్ చేసి రమ్మంటుంది అవని. అయితే అలా పల్లవి వచ్చేసరికి, ఏంటి ఇంట్లోంచి వచ్చేసినా ఇన్ని రోజుల తర్వాత నాతో ఫోన్ చేసి మాట్లాడావు, నేనంటేనే నీకు ఇష్టం ఉండదు కదా, నాతో ఫోన్ చేసి మాట్లాడవు కదా, మాట్లాడాను అంటే నీతో పనుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో అవసరం పడుతుంది కదా, రేపు నేను చెప్పినట్టు నువ్వు తల ఊపాల్సిందే అని చెప్పేసి అంటూ ఉండగా, నేను చెయ్యనని చెప్పి అంటూ ఉంటుంది. చిటికేసి మరీ పిలిచి, నేను ఇక నీ బండారాన్ని బయట పెడతాను అని చెప్పేసి పల్లవికి అయితే స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుంది. దెబ్బకి పల్లవి చేసిన కుట్ర అవనికైతే తెలుస్తుంది. అలా తెలియడంతో అవని ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీరాముల కళ్యాణం రోజు అవని అలాగే అక్షయ్ కళ్యాణం చేయడం తన కూతురి కోసం అవసరం. తన కూతురు సంతోషం కోసం అది చెయ్యాలి. దాని వరకు ప్రస్తుతానికి పల్లవిని ఉపయోగిస్తుంది. ఆ గుట్టు తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఇక అలా పెట్టుకొని పల్లవిని ఉపయోగించడంతో పల్లవి కూడా భయపడి ఆ గుట్టు ఎక్కడ పెట్టేస్తుందో, బయట మళ్ళీ తనను కూడా బయటకు తోసేస్తారని చెప్పి భయపడి ఇంటికి వెళ్ళి ఎలా అయితే అందరినీ ఇక తన స్టైల్లో ఒప్పిస్తుంది. అలా ఒప్పించేసరికి ఇక అందరూ కూడా ఒప్పుకుంటారు రాముల వారి కళ్యాణానికి రావడానికి. అలా రాముల వారి కళ్యాణానికి అయితే అందరూ రానే వస్తారు. అలా రాముల వారి కళ్యాణానికి అందరూ వచ్చిన తర్వాత ఇక మా కోడలు ఊరెళ్ళింది అని చెప్పేసి మీకు ముందే చెప్పాం కదండి. అయ్యో ఏంటండి అలా అంటారు, మీ కోడలు అవని ఊరికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది అని చెప్పి పంతులైతే చెప్తూ ఉంటారు. అలా పంతులు ఎప్పుడైతే అవని గురించి చెప్తారో అవని అయితే అక్కడికి వస్తుంది. అవనిని చూసిన పార్వతి అయితే, లేదు నేను ఎవరి కోసమైతే ఈ గుడికి రాను అన్నానో ఇక తనే ఇక్కడ ఉంది అంటే నేను ఇక్కడ గుడిలో ఉండను అని చెప్పి వెనుతిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతూ ఉన్న సమయంలోనే రాజేంద్ర ప్రసాద్ అలాగే పల్లవి అక్కడికి వస్తారు. ఇక గబగబా పార్వతి దగ్గరికి వచ్చి, ఏంటి పార్వతి, గుడిలోంచి కోపగించి వెళ్ళిపోవడం ఏంటి, ఇది మన ఇల్లు కాదు, అలాగే అవని ఇల్లు కూడా కాదు, మనం ఇక్కడికి భక్తులుగా వచ్చాము, ఇది భగవంతుడి సన్నిధి, భగవంతుడి సన్నిధిలో భగవంతుడి మీద కోపగించి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే భగవంతుడికి ఇక అందరూ సమానమే, అందరూ ఆయన బిడ్డలే, తప్పు చేసిన వాళ్ళు ఒప్పు చేసిన వాళ్ళు ఎవరినైనా సరే ఆయన దగ్గరికి రావడానికి అర్హత ఉంటుంది. ఆయన దగ్గరకు వచ్చి దర్శనం చేసుకు వెళ్ళే హక్కు అధికారం అన్నీ ఉంటాయి. భగవంతుడి సన్నిధిలోకి వచ్చి కోపగించి వెళ్ళిపోతే అది మన కుటుంబానికి శాపంలా మారి ఇప్పటికే ఎన్నో రకాలుగా మనం రకరకాలుగా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నాం కదా పార్వతి. అందుకనే ఇక ముందు ఇబ్బందులు ఎదుర్కోకూడదు, మన కుటుంబంలో సమస్యలన్నీ తీరాలి, అంత మంచిగా పరిష్కారం అవ్వాలి అంటే ఇక రాముల వారి కళ్యాణం ఇక్కడ మనం దగ్గరుండి చేయాల్సిందే. అది అవని అలాగే అక్షయ చేస్తారో నువ్వు నేనే చేస్తామో ఎవరు చేస్తారన్నది మన చేతుల్లో ఏమీ లేదు పార్వతి, అంతా ఆయన నిర్ణయిస్తేనే మనం చేయగలం అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే పార్వతికి నచ్చి చెప్తాడు. ఇక దేవుడు సన్నిధి నుంచి కోపగించి వెళ్ళిపోవడం ఎంత తప్పో ఇక అర్థమయ్యేలా చెప్పేసరికి, పైగా ఇక్కడ పల్లవికి కూడా అవసరం కదా, అవునత్తయ్య గారు ఇక్కడ నుంచి వెళ్ళడం కరెక్ట్ కాదు, ఆ భగవంతుడి సన్నిధి నుంచి కోపగించి మనం వెళ్ళిపోవడం ఏంటి అత్తయ్య గారు, అది చాలా పెద్ద తప్పు, రెండత్తయ్య గారు అంటూ బ్రతిమలాడి తన అత్తయ్యని తీసుకుని వస్తుంది. వెనక్కి పార్వతి కూడా వస్తుంది. అయితే ఈ సంవత్సరం కూడా ఇక మీ ఇంటి పెద్ద కోడలు పెద్ద కొడుకే రాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తారు కదా అని చెప్పి అనేసరికి ఇంకెవరూ కాదనలేరు. ఇక కాదు అంటే ఇంటి గుట్టు బయటపడుతుంది, సమస్యలు బయటకు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అవును మా అన్నయ్య వదినే చేస్తారు అంటూ శ్రీకర్ అలాగే ఇక కన్నయ్య ఇద్దరు కూడా అంటారు. అలా అనేసరికి ఇంక మాట్లాడే అవకాశం కూడా ఉండదు. అలా అవకాశం లేక ఒప్పుకోవడమే కాకుండా అక్కడ అవనిపై అక్షయ్ చిరాకు పడే ఛాన్స్ కూడా ఉండదు. గుడిలో బుక్ అయిపోతాడు అక్షయ్. ఇక రాముల వారి కళ్యాణాన్ని జంటగా కూర్చొని కళ్యాణం అయితే చేయిస్తారు. పల్లవి మాత్రం ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు, నేను ఊహించింది ఇక్కడ జరిగింది, నన్ను అడ్డంగా బుక్ చేసావు కదా అవని, నీ అంతు చూస్తాను అని చెప్పేసి
అవని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటక్క ఇలా చేసావు అంటూ ఉంటుంది తన తోటి కోడలైతే. నేను చెప్పాను కదా నన్ను కదపొద్దని, ఇప్పుడు నేనేం చెప్పలేను, ఈ కళ్యాణం పూర్తయి ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు విషయం చూద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అలా రాముల వారి కళ్యాణం ఆ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేకపోయినా కష్టంగా అయినా ఇక ఆ రాముల వారికి నచ్చిన విధంగా, ఆ ఇంట్లో చిన్న కొడుకులు ఇద్దరికీ నచ్చిన విధంగా, అలాగే ఇక ఆ ఇంటి పాప ఆరాధ్యకు నచ్చిన విధంగా అక్కడ కళ్యాణం అయితే అవని అక్షయల చేతుల మీదుగా జరుగుతుంది. వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. నీ పని అయిపోయింది అవని, ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ సంతోషాన్ని నీకెంతోసేపు ఉండనివ్వను అని చెప్పేసి పల్లవి అనుకుంటూ ఉంటుంది. పల్లవిలా అనుకుంటూ ఉన్న సమయంలోనే ఇంక ఎలాగైనా సరే ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్న అవని ఏడుస్తూ ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇప్పుడు నేను చేసినట్టుగా ఉండకూడదు, నేను కనుక చేసినట్టుగా ఉంటే నా గుట్టు బయటపడిపోతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలని చెప్పేసి ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్న సమయంలోనే ఊహించని విధంగా అక్కడ ఊహించని ఒక పెద్ద తుఫాన్ అయితే వస్తుంది. అదే పల్లవి గుట్టు బయటపడ్డం. అక్కడికి గాయాలతో ఉన్న ప్రశాంత్ వస్తాడు. గాయాలతో ఉన్న ప్రశాంత్ రావడంతో ఒక్కసారే అతన్ని చూసి అందరూ కూడా, ఏంటి బాబు ఇలా గాయాలతో ఉన్నావేంటి, ఏమైంది బాబు నీకు అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటాడు. పల్లవి అతన్ని చూసి షాక్ అయిపోతుంది. పల్లవి మొహం వైపు అవని చూస్తూ ఉంటుంది. ఈలోగా అతను, నేనెవరో మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. మీరెవరో మాకు తెలియదు బాబు, కానీ మీరు పలకరిస్తున్నారు కదా, నిజంగా చాలా గొప్పవారండి. నేను గొప్పవాడినో లేకపోతే ఇక సాధారణ వ్యక్తినో ఇక్కడెందుకు బాబు, ఇది దేవుడి సన్నిధి, ఆయన ముందు మనం గొప్పవాళ్ళం కాదు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. నిజంగా మీది మంచి మనసు కాబట్టి ఇక నిజాన్ని ఎవరైనా సరే సంతోషంగా ఒప్పుకుంటారు. నిజమే, ఆయన ముందు ఎవరు గొప్పవారు కాదు, కానీ ఆయన కళ్యాణం రోజున నిజాలు బయటపడాలని రాసిపెట్టినట్టుంది. అందుకే నన్ను ఇక్కడికి పంపించాడు. నేనెవరో మీకు తెలియదు, మీ కుటుంబం అంతా నాకు తెలుసు. మీ కుటుంబంలో ఎవరు ఏంటో, ఎవరి మనస్తత్వాలేంటో, ఎవరు మంచివారో, ఎవరు మంచి మనసున్న వాళ్ళో, ఎవరు కుటుంబం గురించి ఆలోచిస్తారో మీ అందరి గురించి నాకు తెలుసు. ఎవరు బాబు నువ్వు, మా అందరి గురించి నీకెలా తెలుసు, పైగా గాయాలతో కూడా ఉన్నావు, నీకు ఇదంతా ఎలా తెలుసు, అసలు మా కుటుంబం నీకెలా పరిచయం అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగా, మీ కుటుంబం ఎలా పరిచయమా, మీ ఇంటి గారాల పట్టి ప్రణతిని ప్రేమించిన వాడిని కాబట్టి ప్రణతి ఎప్పుడు మీ కుటుంబం గురించి, మీ కుటుంబంలో వాళ్ళ గురించి, ముఖ్యంగా తన అక్షయ్ అన్నయ్య అవని వదిన గురించి చాలా చాలా చెప్పింది. నిజంగా అక్షయ్ బావగారు అలాగే అవని అక్క ఎంత గొప్పవాళ్ళో నాతో ప్రణతి ఎప్పుడూ చెప్తూ ఉండేది. ఏంటి ఇదంతా అవని ఆడిస్తున్న నాటకమా, మళ్ళీ ఇదో కొత్త నాటకమా, ఎవడ్రా నువ్వు ఇక్కడికొచ్చి మా మైండ్ని పొల్యూట్ చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటండి ఇప్పుడే కదా చెప్పాను మీ అందరూ చాలా మంచివాళ్ళని, ఈలోపే మీరు అలా మాట్లాడతారేంటి, నేను వచ్చిన దగ్గర నుంచి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అసలు కంగారు పడుతూ నిలబడి ఉన్న ఇక్కడ ఒక మనిషిని మీరు గమనించారా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే అందరూ పల్లవి వైపు చూస్తారు. చెమటలు తుడుచుకుంటూ పల్లవి నిలబడి ఉండడం అందరూ గమనిస్తారు. అవును, నువ్వెందుకు పల్లవి టెన్షన్ పడుతున్నావు, అతనెవరు, ప్రణతిని ప్రేమించాడంటాడేంటి, అసలు ఎవరతను అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అందరూ కూడా పల్లవినైతే. ఏమైంది పల్లవి, ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసి వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు. అలా అడిగేసరికి తనని ఎందుకు అడుగుతారు, నేను చెప్తాను. ప్రణతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి ఒకరినొకరు ఇష్టపడడం కారణంగా దగ్గరయ్యాము, అలాగే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. కానీ ప్రణతిని పెళ్లి చేసుకోనివ్వకుండా నన్ను కిడ్నాప్ చేసి ఇక కొట్టి పాడేసి ఒక చోట ఒక డెన్లో దాచిపెట్టారు. ఇక ప్రణతి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. సూసైడ్ చేసుకోబోతున్న నా ప్రణతిని కాపాడి అవని అక్కే తన తమ్ముడితో పెళ్ళైనట్టు మీ అందరినీ నమ్మించి మీ కుటుంబ గౌరవాన్ని కాపాడింది. ప్రణతికి అన్యాయం చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ పల్లవి కారణంగానే నేను ప్రణతి దగ్గరికి రాలేకపోయాను. ఈ నిజం తెలుసుకున్న అవని అక్క ఇక ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణాన్ని జరిపించడమే కాకుండా
నిజం బయట పెట్టాలని చెప్పి నన్ను ఇక్కడికి రప్పించింది. లేకపోతే నన్ను వాళ్ళు ఎప్పుడో చంపేసి ఉండేవారు. ప్రణతికి అన్యాయం చేసేవారు. పల్లవి వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి నన్ను కిడ్నాప్ చేసి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అని చెప్పేసి ప్రశాంత్ నిజాన్ని మొత్తం బయట పెట్టేసరికి దెబ్బకి షాక్ అయిపోయి నిర్ఘాంతులైపోయి ఉండిపోతారు. పార్వతి అయితే పల్లవి చెంప పగలగొడుతుంది. కూతురి భవిష్యత్తు నాశనం చేసడమే కాకుండా కూతుర్ని దూరం చేసి అవనిని ఇంటికి దూరం చేసి అవని మీద నిందని వేయడమే కాకుండా అవని మీద ఇక మరింతగా ద్వేషాన్ని నింపినందుకు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోమని ఒక్కసారి షాక్ ఇస్తుంది. ఇక అవని దగ్గరకు వచ్చి అవనిని పట్టుకుని క్షమాపణ చెప్తుంది పార్వతి. అలా పల్లవి దుర్మార్గం అయితే ప్రస్తుతం రాముల వారి కళ్యాణంలో బయటపడిపోతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. ఏంటంటే రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో, పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.